లో గేమ్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి నా బొంద? కబడ్డీ కోర్టు ఉందా, టెన్నిస్ కోర్టు ఉందా, క్రికెట్ ఆడేంత గ్రౌండ్ ఉందా? రోజు స్కూల్ కు వెళ్లి మీ నాన్నగారు ఫోన్లు చేసి మీ అమ్మ వాళ్ళని విసిగిస్తున్నారట. ఇలాగైతే చిట్టికి టీసీ ఇవ్వాల్సి వస్తుందని నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నీ వల్ల చిట్టి మార్క్స్ పెరిగాయి, ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉన్నారు. దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు తుడుస్తున్నట్టు నటించండి, కానీ నిజంగా తుడవకండి. వాళ్ళు ఇంట్లోనే నిజంగా తుడారు, మన పిచ్చిగాని ఇక్కడే తుడుస్తారా? ఎవరు కడతారా బిల్లు? మీ బాబు కూడా నా దగ్గర ఉందా? మీరు కట్టకపోతే వాస్కి మేడం కి కట్టమంట. వాస్కి మేడమా? రంగనాయకి అమ్మ ఇది నీకు ఇచ్చిరమ్మంది. థ్యాంక్ యూ. అమ్మ మీ ఆఫీస్ లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయొచ్చేమో కనుక్కురమ్మంది. అక్కర్లేదు, ఆ అవసరం కూడా లేదు. మా ఆఫీస్ అంతా చాలా క్లీన్ గా ఉంటుంది. పోనీ గ్రీన్? గ్రీన్ అంటే మొక్కలు నాటటం అన్నమాట. ఓ, అయినా పార్కింగ్ కి ప్లేస్ లేదు. మీరు మొక్కలు నాటడానికి, కుక్కల్ని పెంచడానికి చోటు ఎక్కడుంది? పోనీ పూల కుండీలు లాంటివి తెచ్చి పెడతాను కూడా కుదరదా? అక్కడ పూల కుండీలు, దేవుడు హుండీలు లాంటివి పెడితే సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు పిలుస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మో, అయితే మీ ఆఫీస్ వద్దులే. రాహుల్ వాళ్ళ ఆఫీస్ లో పెట్టమని చెప్తాను. అక్కడ ఇంకా డేంజర్. పోలీసుల్ని పిలవడాలు, అరెస్టులు లాంటివి ఉండవు. డైరెక్ట్ ఫైరింగే. ఎందుకంటే అది మిలిటరీ ఏరియాకి దగ్గరలో ఉంది. అమ్మో వద్దులే. మరి అమ్మ కోరిక తీరటం ఎలాగా? మంచి ఐడియా చెప్తావా? ముందు మీ బాల్కనీలో ఉన్న మొక్కలకి సరిగ్గా నీళ్లు పోసి మొదళ్ళు క్లీన్ చేయమని చెప్పండి. ఆ తర్వాత బయట వాటి సంగతి చూడొచ్చు. ఎస్ యు ఆర్ రైట్. బావగారు, ఏంటమ్మా? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? చిట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. ఏమైంది? మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయా? టీచర్స్ అందరికి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వమంటావా? అయ్యో, పూర్తిగా చెప్పేది వినండి. మరేంటి? ఈసారి పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఓ, అయితే చిట్టి కూడా టీచర్ని టార్చర్ పెట్టి నా స్టైల్ ఫాలో అవుతుందన్నమాట. ఇంత చిన్న వయసులోనే ఎంత సాహసం! అదేం కాదు గాని అలాంటిది ఏదో జరుగుతుందని నా అనుమానం. లేకపోతే చదువు రాకుండా అన్నేసి మార్కులు ఎలా వస్తాయి? చదువు రాదని నువ్వెలా చెప్తున్నావు? టెస్ట్ పెట్టి చూశాను, వేస్ట్ అని తేలిపోయింది. అయితే నన్ను కూడా ఒకసారి టెస్ట్ చేయమంటావా? అబ్బే, అక్కర్లేదు. మరేం చేయను? ఈ మార్కుల హిస్టరీ తాలూకు మిస్టరీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరు కాస్త ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓ, ఇన్వెస్టిగేషన్ చేయటం అన్నా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం అన్నా నాకు చాలా ఇష్టం. నీకోటి తెలుసా? చిన్నప్పుడు నేను డిటెక్టివ్ నవల్స్ బాగా చదివేవాడిని. జేమ్స్ బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు బాగా చూసేవాడిని. ఇంతకీ నీ డౌట్ ఎవరి మీద? ఆ కరెస్పాండెంట్ మీద. ఆ కరెస్పాండెంట్ ని మావయ్య గారు బెదిరించినప్పటి నుంచి చిట్టి మార్కులు బంగారం రేటు పెరిగినట్టు పెరిగిపోతున్నాయి. అలా ఎలా కుదురుద్ది? నాన్న వదులుచుకోవాలంటే చిట్టికి తక్కువ మార్కులేసి లో స్టాండర్డ్ స్టూడెంట్ అని చెప్పి పంపించేస్తారు గాని ఎక్కువ మార్కులేసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? నాకు అది అర్థం కావట్లేదు. మీరోసారి ఆ కరెస్పాండెంట్ ని కలిసి మాట్లాడి ఆవిడ మైండ్ సెట్ ఏంటో తెలుసుకోవాలి. ఏది వదలను, ఎవరిని వదలను. బట్టల్లోంచి దారం పోగు లాగినట్టు మొత్తం కూపీ లాగేస్తాను. ఇంతకీ రాహుల్ ఏమంటున్నాడు? ఏమంటారు? అంతా నా భ్రమ అంటారు. సచిన్ ఒక్కొక్కసారి డబుల్ సెంచరీలు కొట్టేవాడు, ఒక్కోసారి డక్అవుట్ అయ్యేవాడు. అంత మాత్రాన సచిన్ ద గ్రేట్ కాకుండా పోతాడా అంటూ పిచ్చి పోలికలు చెప్తున్నాడు. తనకి మీకున్నంత తెలివితేటలు లేవు. మనుషుల్ని స్టడీ చేయడం రాదు. అవునవును, వాడు నా అంత తెలివైనోడు కాదు. ఈ విషయం ఎవ్వరికి అర్థం కాదు. ఫస్ట్ టైం నువ్వే కనిపెట్టావు నేను తెలివైనోడిని. అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. షూర్, ఇవాళ వెళ్తాను. ఇప్పుడే వెళ్తాను. నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా? ఎవరు నాయనా నువ్వు? నేనండి, మీ ఓల్డ్ స్టూడెంట్ సుబ్బారాయుడిని. సుబ్బారాయుడా? బండు వెదవా అని తిట్టేవాళ్ళు గుర్తున్నానా?
ఓరి బండ విధవా, నువ్వా? పెద్దోడు అయిపోయావురా. నేను కూడా ముసలివాణ్ణి అయిపోయాను కాబట్టే కాస్తంత పోల్చుకోలేకపోయాను. అయినా నిన్నెలా మర్చిపోతాన్రా? హోంవర్క్ చేయలేదని బెంచి మీద నిలబెడితే నా షర్ట్ అంతా ఇంకు జల్లేశావు. క్లాసులో అల్లరి చేస్తున్నావని కాస్త మందలించినందుకు నా గాంధీ గారి వాచి లాక్కుని పోయి నీళ్లలో పారేశావు కదరా బండ విధవ. ఏదో చిన్నతనంలో అలాగా. చిన్నతనం కాదు, వెంకితనం. ఎలా ఉన్నారు మాస్టరు? నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి స్కూల్ నుంచి వెళ్ళినప్పటి నుండి మా స్టాఫ్ అంతా హాయిగా ఉన్నారు. మళ్ళీ నువ్వు వచ్చావుగా, ఎలా ఉంటామోనని భయపడుతున్నావు. ఇంతకీ పిల్లలెంతమందిరా అబ్బాయి? ఇదే స్కూల్లో అని వేసావేంటి కొంపతీసి? నాకు ఇంకా పెళ్లి కాలేదు మాస్టరు. ఇంకెప్పుడు చేసుకుంటావురా బండ విధవ? అవును, ఓ 40 దాకా ఉండవు? ఎబ్బెబ్బే 40 ఎక్కడ మాస్టర్ గారు? 39 ఏళ్లు దాటి 11 నెలలే. వచ్చే నెల 21కి 40 కంప్లీట్ అవుతాయి. ఏడిసావులే. ఏంటి ఇలా వచ్చావు? స్కూల్లో మళ్ళీ జాయిన్ అయ్యి మమ్మల్ని చంపుకు తింటావా ఏంటి? లేదండి, ఇదే స్కూల్లో మా తమ్ముడు కూతురు చదువుతోంది. ఆ పాపకి మార్కులు సరిగ్గా రావటం లేదు. ఆ విషయం కనుక్కుందామని. అందులో కనుక్కోవడానికే ఉందిరా వెర్రి సన్నాసి. వంకాయ చెట్టుకు టెంకాయలు వస్తాయా? ఆ అమ్మాయికి పెదనాన్న పొలికలే వచ్చుంటాయి. ఆ మహా గొప్పగా కనిపెట్టారులేండి. మీలాంటి టీచర్స్ ఉంటే మాకు చదువులు రావు. మా తమ్ముడు వేరే స్కూల్లో చదివాడు కాబట్టి ఇంజనీర్ అయ్యాడు. నేను ఈ స్కూల్లో చదివి ఇలా తయారయ్యాను. నీలాంటోళ్ళు ఎక్కడ చదివినా ఇలానే తయారవుతారు. అందులో ఆశ్చర్యమే ఉందిరా బండ విధవ. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు మాస్టర్ గారు. మీ కళ్ళజోడు పెరికి కొరికి అవతల పారేస్తాను. అమ్మో, అంత పని చేయకురా, నేను ఇంటికి వెళ్ళలేను. అలా రండి దారికి. నువ్వు ఈ దారికి ఎందుకు వచ్చినట్టు? మీకోసం ఏం కాదులేండి, కరస్పాండెంట్ గారి కోసం వచ్చాను. నా దారిని నేను వెళ్తుంటే మీరే నా దారికి అడ్డొచ్చారు. ఇలా తిన్నగా వెళ్లి కుడి చేతి వైపు తిరిగరా బండ విధవ. అదే ఆవిడ రూము. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, దిల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. కూర్చోండి. మీరు నిలబడి ఉంటే నాకు కాళ్ళు నొప్పేస్తున్నాయి. నొప్పేస్తున్నాయి కూడా. అయ్యో సారీ అండి, నేను నిలబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. మీరు కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి మేడం. వెళ్ళి సార్కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే మేడం. తీసుకోండి. మరి మీరు? గెస్ట్ ఫస్ట్. చెప్పండి, మీరెవరు? ఎందుకు ఇలా వచ్చారు? నేను మీకు ఎలా సహాయపడగలను? నేను వినాయకరావు గారి అబ్బాయినండి. అదేంటండి అలా లాగేసుకున్నారు? తాగకపోతే మీకు దాహం వేస్తుంది కదా. అంతగా దాహం వేస్తే నేనే తాగుతానులేండి. మీరు చిట్టి నాన్న? చిట్టి నాన్న మా తమ్ముడు. నేను చిట్టి పెద్ద నాన్ని. ఓహో, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నాకింకా పిల్లలు లేరండి. ఎనీ ప్రాబ్లం? నో 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 ప్రాబ్లం. పెళ్లి కాకపోవటమే నా ప్రాబ్లం. మీకింకా పెళ్లి కాలేదా? సేమ్ పించ్. నాకు కూడా కాలేదు. ఇదిగోండి కూల్ డ్రింక్ తాగండి. పెళ్ళైన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వరా? మీరు భలే జోకులు వేస్తారండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చాలా ఉద్యోగాలు చేశానండి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండడం దేనికి? మీ నాన్నలాగా టాయిలెట్ ఉద్యమాలు, మీ అమ్మలాగా స్వచ్ఛ స్కూల్ ఉద్యమాలు చెయ్యొచ్చు కదా. ఉద్యమాలు చేయటం అన్నా ఉద్యోగాలు చేయటం అన్నా నాకు పరమ చిరాకండి. ఐ లైక్ ఇట్.
ఓ చెప్పండి, ఇందాక చిట్టి గురించి ఏదో అడుగుతున్నారు. అవునండి, చిట్టికి మార్కులు బానే వస్తున్నాయి కానీ సరిగ్గా చదవట్లేదు. అది కనుక్కుందామనే వచ్చాను. ఓహో అలాగా, అయితే నేను పర్సనల్ గా పిలిచి టెస్ట్ చేస్తాను. అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పిలుస్తారా? ఇప్పుడు కాదు, మీరు వెళ్ళండి. మీ ఎదురుగుండా అడిగితే సరిగ్గా చెప్పకపోవచ్చు. ఓహో. నేను స్టడీ చేస్తాను. మీరు ఎల్లుండి మళ్ళీ రండి. ఎల్లుండి రావాలంటే ఇప్పుడు వెళ్ళాలా? ఏ వెళ్ళాలని లేదా? యూ నాటి. నో, ఐఎమ్ రాయుడు అలియాస్ బంతి. బాయ్. రాహుల్, ఎవరో వాసురావంట. ఓ వాసుకేనా? వాసుకి కాదు, వాసురావు. అదే వాసు కే అంటున్నాను. కే శ్రీనివాసరావు. అవును, ఈయనెవరు? ఈయన మా ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యాడు, వాసురావు అని. ఆయన ఈ టైంలో చేశాడేంటి? ఏమైనా అర్జెంట్ ఏమో మాట్లాడు. ఓకే ఓకే. హలో, నిన్న మీ నాన్నగారు స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరినీ పోగేసి స్కూల్ ముందు ధర్నా చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇవన్నీ మాకు మామూలే. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు. మీకు మామూలే కావచ్చు, అలవాటే కావచ్చు, స్కూల్ వాళ్ళకి కాదు. మేనేజ్మెంట్ వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శారద టీచర్ నాకు ఫోన్ చేసి, అతని మనవరాలు నీ స్టూడెంటే కదా, ఎగ్జామ్స్ పేపర్ టఫ్ గా దిద్దు, ముసలోడు సెటరేట్ అవుతాడు అంది. ఏడ్చింది. దానికి దీనికి సంబంధం ఏంటి? మొన్న మీ ఫ్యామిలీ మొత్తానికి కౌన్సిలింగ్ జరిగిందట కదా. నువ్వు ఆయన కొడుకు అని అందరూ గుర్తుపడుతున్నారు. నువ్వు నేను కలిసి బయట ఎక్కడైనా కనబడ్డావనుకో, అంతే. కనబడితే కాల్ చంపేస్తారా? ఐపీసీ సెక్షన్ 302 కింద ఊరి తీస్తారా? మేనేజ్మెంట్ కి మోసేస్తారు. వాళ్ళు నా ఉద్యోగం పీకేస్తారు. నిజమా? మరి ప్రైవేట్ స్కూల్స్ ఉద్యోగాలంటే అంతే మరి. తుమ్మకుండానే ఓడిపోయే ముక్కులు. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. భయపెట్టో బతిమాలో మా నాన్న మీ స్కూల్ వైపు రాకుండా చూసుకుంటా. సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. నానా, నానా నాకిదే నచ్చలేదు. ఏది రాత్రి అవగానే పెగ్గు ఎగ్గునా? ఏం చేయమంటారా? అలవాటైపోయింది. అయినా రోజుకి 2 పెగ్గులు వాడవచ్చని డాక్టర్ గారు చెప్పారు. నా మాట విని నువ్వు కూడా అలవాటు చేసుకోరా. నేను మాట్లాడేది నువ్వు తాగే పెగ్గుల గురించి కాదు, నేను రోజు కప్పుకునే రగ్గు గురించా? అది కూడా అలవాటైపోయిందిరా. నేను మాట్లాడేది చిట్టి చదువు గురించి. ఏదో మా ఆవిడ మాట వరుసకు అందే అనుకో, నువ్వు స్కూల్ మీదకి జనాన్ని పోగేసుకుని వెళ్ళిపోవడమేనా? వెళ్తాను. ప్రజాస్వామ్యమే నాకు హక్కు కల్పించింది. మధ్యలో నీకొచ్చిన నష్టం ఏమిటి? నష్టం నాకు కాదు, మన చిట్టికి. ఇవన్నీ మనసులో పెట్టుకుని స్కూల్ వాళ్ళు చిట్టికి సరిగ్గా చదువు చెప్పడం మానేస్తే? వాళ్ళేం మానేలేదు కదా. నిజానికి నేను ఎవరిని చేసిన తర్వాతే దాని చదువు ఇంప్రూవ్ అయింది. నువ్వు అది తెలుసుకో. ఇంప్రూవ్ అయిందని నువ్వెలా చెప్పగలవు? నేను చెప్పక్కర్లేదు, ఆ విషయం దానికి వచ్చిన మార్కులే చెప్తున్నాయి. మార్కులు బాగా వచ్చినంత మాత్రాన బాగా చదువుతున్నట్ట? ఎవరైనా ఉత్తిపైన మార్కులు ఎందుకు వేస్తారు? ఎందుకైనా వేయచ్చు. ఎందుకన్నా వేయొచ్చు అంటే ఎందుకు వేస్తారో చెప్పు. అది ఎందుకంటే అది నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మా నువ్వైనా ఆయన కాస్త చెప్పమ్మా. నేను ఊరికి ఎగేసుకుని ఊళ్ళో జనాల మీద గొడవకి వెళ్ళిపోతున్నాడు. చిట్టి చదువుకొచ్చిన డోకా ఏం లేదు, అది ఇంకా చిన్నపిల్ల. ఇప్పుడు నుంచే దానికి మార్కులు ర్యాంకులని దాని ప్రాణాలు తీకండి. ఫౌండేషన్ బాగుంటుంది, పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఫౌండేషన్ బాగుండడానికి అదేం బిల్డింగ్ కాదురా, నీ కన్న బిడ్డ. చదువు ఒకటే కాదురా, ఆల్రౌండ్ గ్రోత్ ఉందో లేదో చూడాలి. అది చూడడానికి స్కూల్లో దానికి ఒక కమిటీ ఉంది. ఏమిటా కమిటీ? ఫీజులు డొనేషన్ల పేరుతో కమిషన్ వసూలు చేయడమే కదా. అవునరా చిన్నోడా, మీ నాన్న చెప్పింది నిజమే. మన వంతు సాయంగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే చిట్టి స్కూల్లో నేను స్వచ్ఛ స్కూల్ కార్యక్రమం చేయాలనుకుంటున్నా. నువ్వునా? మీకు సంఘ సేవ చేయడానికి ఆ స్కూల్లో దొరికిందా? పక్క వీధిలో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. అక్కడ ప్రాబ్లమ్స్ ఏది ఉంటాయో తెలీదు. ఇక్కడైతే మన చిట్టు ఉంది కాబట్టి తెలిసింది. పైగా టీవీ కెమెరాలు తిరగాలంటే కాస్త చోటు ఇక్కడే ఉంది. మిగతా స్కూళ్ళన్నీ లక్క పెడతల్లా అగ్గి పెట్టల్లా ఉన్నాయి. ఓహో, ఈసారి మీ వ్యవహారం టీవీ వరకు వెళ్ళిందనమాట.
మీ మొట్ట మొత్తం పొట్టు చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని బయలుదేరతారన్నమాట వీధుల్లోకి. పట్టు చీరలు కాకపోతే జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకెళ్తాం. మీకేంటి నొప్పి? మొన్న మన కాంపౌండ్ లో జరిగిన భాగోత్వం అప్పుడే మర్చిపోయావా? ఇదిగో నేను ముందే చెప్తున్నాను, నేను ఉద్యమం చేస్తున్న స్కూల్లో ఇలాంటి బోగస్ ప్రోగ్రాంలు పెడితే నేను ఊరుకోను. అదే జరిగితే నీ మీద ఇంకో ఉద్యమం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి, నేను చేయాలనుకున్నది చేస్తా. ఆల్రెడీ ఈ ప్రోగ్రాం గురించి మా మహిళా మండలి వాళ్ళకి, టీవీ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి చెప్పేశాను. మొన్న మీ ధర్నా గురించి పేపర్లో ఇంత ముక్క కూడా రాలేదని మీకు కుళ్ళు. నేను మీలాగా ప్రచారం కోసం పోకలాడే మనిషిని కాదే. ఏంటనుకున్నావా? కరెస్పాండెంట్ అజిత స్పీకింగ్. నేను చైర్మన్ చంద్రశేఖరరావుని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. ఆ వినాయకరావు న్యూసెన్స్ రోజు రోజుకు ఎక్కువ అవుతోందమ్మా. వాడు ఏకంగా అసోసియేషన్ లో పెడతాడంట, మహో ఉద్యమం చేస్తాడంట. అదే గాని జరిగితే మనం మన స్కూల్స్ మూసేసుకుని వేరే స్కూల్స్ ముందు స్టేషనరీ షాప్స్ పెట్టుకోవాలి. అది కూడా మంచి బిజినెస్ సార్. 60% కమిషన్ వస్తుంది, మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. షట్ అప్. అసలు పేరెంట్స్ ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చింది ఎవరో? ఏమో సార్, ఇతను ఒక్కడితోనే వేగలేకపోతున్నామంటే అతని భార్య కూడా వచ్చే వారం స్వచ్ఛ స్కూల్ కార్యక్రమం పెడతానని ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇద్దరు పెద్ద తలకానొప్పిన అయిపోయారు సార్. స్వచ్ఛ స్కూలా? అదేం ప్రోగ్రామ్? ఒక 25 మంది లేడీస్ తో వచ్చి మన టాయిలెట్స్ క్లీన్ చేయిస్తారట. మన టాయిలెట్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో టీవీలో చూపిస్తారట సార్. నాన్సెన్స్. నా టాయిలెట్ చాలా నీట్ గా ఉంటుంది. అయినా నా టాయిలెట్ ఎలా ఉంటే వాళ్ళకెందుకు? నా టాయిలెట్ క్లీన్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు క్లీన్ చేస్తానంటుంది మీ ఇంట్లో టాయిలెట్స్ మా ఇంట్లో టాయిలెట్స్ కాదు సార్, మరి మన స్కూల్లో టాయిలెట్స్ సార్. మై గుడ్నెస్. ఏదో ఒకటి చేసి ఆ మొగుడు పెళ్ళాలు మన స్కూల్ మీదకి దాడి చేయకుండా చూడాలి. అవును సార్. నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నువ్వే ఏదైనా సలహా ఇవ్వమ్మా. సార్, మొన్న వాళ్ళ పెద్ద అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు సార్. పర్సనాలిటీ చాలా బాగుంది. అయితే ఏమంటావు? వాడికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయమంటావా? నేను చచ్చినా ఒప్పుకోను. నేను ఒప్పుకున్నా మా అల్లుడు అస్సలు ఒప్పుకోడు. అబ్బా, అది కాదు సార్. అతనికి మన స్కూల్లోనే ఏదో ఒక ఉద్యోగం ఇద్దాం. మనం ఇస్తాం సరే, ఇప్పుడు ఆయన మన ఉద్యోగం కోసం చేస్తున్న ఉద్యోగం ఎందుకు వదులుకుంటాడు? వదులుకోవడానికి ఇప్పుడు ఆయనకి ఏ ఉద్యోగం లేదండి. ఐడియా బాగానే ఉంది, కానీ మన దగ్గర ఉద్యోగం లేదుగా. ఏవీ లేనప్పుడు ఏదో ఒకటి సృష్టిస్తేనే మన టాలెంట్ బయటపడుతుంది సార్. ఎస్ ఎస్. మనిషి చూడ్డానికి ఒడ్డు పొడుగు బాగున్నాడు, మంచి దిట్టంగా కూడా ఉన్నాడు. కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్ అందాం. బాగుందమ్మా. మన సెక్యూరిటీ కోసం అతన్నే సెక్యూరిటీ ఆఫీసర్ని చేస్తున్నాం. ఈ మధ్య పిల్లల కిడ్నాప్లు ఎక్కువయ్యాయి కదా, మన స్కూల్ పిల్లల్ని రక్షించడానికి సెక్యూరిటీ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నామని పేరెంట్స్ కి చెప్దాం. కరెక్ట్ సార్, యువర్ జీనియస్ సార్. ఆ వంకతో ఫీజులు పెంచేద్దాం. పిల్లల మీద ప్రేమతో పేరెంట్స్ కూడా చచ్చినట్టు ఒప్పుకుంటారు. మోసం కదా సార్. ఏంటి మోసం? సమస్యని కూడా సద్వినియోగం చేసుకునేవాడే సమర్థవంతుడు. నువ్వు ఆ పని మీద ఉండి చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని. కమ్ ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చేసరే. నేను ఎప్పుడు అంతే అండి, అప్లోడ్ లాగా కరెక్ట్ గా టైంకి వచ్చేస్తాను.
మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను, కాదనకూడదు. మీరు అడగటం నేను కాదనటమా? నెవర్. మీ పర్సనాలిటీ, మీ సిన్సియారిటీ చూశాక మిమ్మల్ని మా స్కూల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలనుకుంటున్నాం. మీ నెల జీతం 25,000. నిజమా? మా స్కూల్ పిల్లల్ని కిడ్నాపర్స్ బారి నుండి కాపాడే బాధ్యత మీదే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఇవాళే డ్యూటీలో జాయిన్ అవ్వండి. మరి చిట్టి మ్యాటరు? ఇక మీరే మీ చిట్టిని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నేను ఎలాంటి నీచ రాజకీయ స్వార్థ పనుల దగ్గర నేను ఉండను. నేను ఇప్పుడే వాకౌట్ చేస్తున్నాను. క్లబ్ పోయి మందు కొట్టి ప్యాక్ ఆడడానికి ఇదొక శాఖ. వాళ్ళు వినాయకరావు భార్య కోడలు. మీరు ఇప్పటిదాకా చెప్పినవన్నీ రికార్డ్ చేశారో ఏమో చూసుకోండి. వీళ్ళని తీసుకువెళ్లి మొత్తం చెక్ చేయించు. అస్సలు వదలొద్దు. ఏది ఏమైనా అజిత మన ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదంటే వీల్లేదు. అబ్బా, మధ్యలో అజిత ఏం చేసింది? ఏం చేసిందా? పోలీసులకు పట్టివ్వలేదు అంతే.